వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట, మహిళ దుర్మరణం, బాలుని పరిస్థితి విషమం. దిల్సుఖ్ నగర్కు చెందిన రేవతి 39 సంవత్సరాలు, తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీతేజ్ 9 సంవత్సరాలు, సన్విక 7 సంవత్సరాలు కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య 70mm కుటుంబ సమేతంగా విచ్చేయడం జరిగినది. అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకొని రావడంతో ఈ ప్రమాదం జరిగినది. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీతేజలు ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. అపస్మారక స్థితిలో ఉన్న రేవతిని పోలీస్ సిబ్బంది వారు ఫస్ట్ ట్రీట్మెంట్ ఎంత కష్టపడి చేసినా ప్రయోజనం లేకపోయినది. వెంటనే పోలీసులు విద్యానగర్లోని దుర్గాబాయ్ దేశముఖ్ హాస్పిటల్కు తరలించారు. రేవతికి అప్పటికే మృతి చెందగా శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉండడంతో బాలుని బేగంపేట కిమ్స్ హాస్పిటల్కు తరలించారు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయ్ దేశముఖ్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి తరలించడం జరిగినది. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది.